దేవుని నామమునకు స్తోత్రం కలుగును కాక. మాకు అత్యంత ప్రియులైనటువంటి ప్రియ యూట్యూబ్ ఛానల్లోనూ స్టేటస్ను వీక్షించే వీక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక వాక్యముతో మీ మధ్యకు వచ్చాను. అదేంటంటే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఏమని వ్రాయబడింది అనంటే, నీవు ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును. అవును ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట ఇది. ఆయనతో సహవాసం చేస్తే చాలు మనకి సమాధానం కలుగుతుందంట. ఎంత అద్భుతమైన మాట ఇది. ఈ రోజున సమాధానాన్ని ఎక్కడ చూసినా సమాధానం లేదు. అలాంటి సమాధానాన్ని మనం సంపాదించుకోవాలని మనం ఏం చేసినా అది బజార్లో దొరికే వస్తువు కాదు కదా. కనుక సమాధానము మనకి ఎంతైనా అవసరము. సమాధానం లేనప్పుడు కుటుంబంలో నెమ్మది ఉండదు, మనసులో నెమ్మది ఉండదు, అసలు ఎక్కడికి వెళ్ళినా సమాధానమే ఉండదు. చేసిన పనులన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి సమాధానం కావాలి అని అంటే ఏం చేయాలి? అది ఏమైనా దొరికే వస్తువా? అది ఏమైనా కొనుక్కునే వస్తువా? కాదు కదండి. అంచేత యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, ఆయనతో మనం సహవాసం చేస్తే మనకు సమాధానము దొరుకుతుందట. అయితే ఆయనతో సహవాసం చేయడం అంటే ఏంటి? ఆయనను ప్రార్థించటం, దేవుని వాక్యం చదువుకోవడం, దేవునికి బిడ్డలతో సహవాసం కలిగి ఉండటం, దేవుని సేవకులతో సహవాసం కలిగి ఉండటం, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో దేవునితో ప్రార్థించడం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం అన్నమాట అండి. కనుక ఈ రోజున మనము అలాగున ప్రభు యొక్క సాన్నిధ్యంలో మనము గడిపినప్పుడు మనకి సమాధానం దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు రోగములతో ఉన్న వారికి నీకు సమాధానం కలుగునుగాక అని స్వస్థపరిచి పంపించాడు. అలాగే దెయ్యములు పట్టిన వారిని కూడా విడుదల చేసి నీకు సమాధానం కలుగునుగాక అని వారిని పంపించాడు. కుటుంబ సమస్యలు ఉన్న వారిని కూడా చనిపోయి 4 దినాలైనటువంటి లాజరు ఇంట్లో చనిపోయినప్పుడు వారికి సమాధానం లేనప్పుడు మరియ మార్తలకు కూడా ఆయన సమాధానం ఇచ్చాడు. మరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి సమాధానం లేకుండా ఉన్నావు? అలాగైతే యేసుక్రీస్తు ప్రభు మాట చెప్తున్నాడు, ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును అని. ఆ సమాధానం సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు నామాన్ని నువ్వు ప్రార్థించు. దేవుడు నిన్ను దీవించు.